రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు తెలంగాణ జేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం నాకు దక్కిన గొప్ప అవకాశమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. తెలంగాణ అంటే మొదటి గుర్తుకు వచ్చేది జయశంకర్ సార్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ కోసం 1952 నుండి జరిగిన 3 ఉద్యమాలలో భాగస్వామ్యం కావడంతో పాటు సారథ్యం వహించారని ప్రొఫెసర్ కోదండరాం కొనియాడారు. తెలంగాణ బాగుపడాలి, ఫలాలు అందరికీ దక్కాలనే లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పనిచేస్తున్నామని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల కోసం పనిచేస్తున్నామని అన్నారు. ధన్యవాదాలు. అందరూ వేదిక దగ్గరికి వెళ్ళాల్సిన కోరుతున్నాం. తెలంగాణ నిజమైన ఉద్యమకారుడు, తెలంగాణ జాతీయత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఉద్యమకారులు జేఏసీ పెద్దలు కోదండరాం సారు, రాఘవాచారి సారు అందరూ కూడా జయశంకర్ సార్ యొక్క అభిమానులు ఇక్కడికి వచ్చి నిజమైన నివారణ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అన్ని విన్నాక మన్మోహన్ సింగ్ గారు ఇంత అన్యాయం జరిగితే మరి మీరు ఎందుకు ఈ రాష్ట్రం విలీనానికి ఒప్పుకున్నారు అన్నారు. మేము ఎప్పుడు ఒప్పుకున్నామండి? 52లో విలీనానికి ముందు ఆందోళన చేస్తున్నాం విలీనం వద్దని. 69లో ఈ ఒప్పందాలు అమలు కాలేదు, విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పి మా రాష్ట్రాన్ని విడదీయమని చెప్పి మేము అప్పుడు కొట్లాడినాం. ఇగో ఇప్పుడు మళ్ళీ ఆ విభజన ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా మౌనంగా ఉండలేదు, అందుకు నేనే సాక్ష్యం ఉన్నాను. అది వాస్తవానికి ఆయన యొక్క తెలంగాణలో ఆయన స్థానాన్ని కూడా తెలియజేస్తున్నది. 3 తరాల ఉద్యమానికి ఒక వారధిగా నిలిచింది. అయితే పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో పూర్తవుతుందని ఆయన అనుకోలేదు. రాష్ట్ర సాధన వరకు రాష్ట్రం కోసం కొట్లాడాలి, రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధన చేశారు. ఆయన చనిపోయే ముందు ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు నాకు మాట ఇవ్వాలి, తెలంగాణ ఏర్పడినాక కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతానని మాట తీసుకునేవాడు. అంతేకాదు ఆయన ఒక మాట కూడా మాకు చెప్పింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కంటే తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసుడు చాలా కష్టం, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ బాగుపడాలి, ఫలితాలు అందరికీ దక్కాలి, ఆ లక్ష్య సాధన కోసం మేము చాలా కొట్లాటం నడపవలసి వస్తుంది. ఆ ప్రయత్నం ఇవాళ మరి మనం కొనసాగిస్తూ ఇవాళ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆశయ స్థితికి కంకరబద్దులవై మరింత ముందుకు సాగటానికి ఇవాళ అనుకూల వాతావరణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి ఏర్పడింది. ఆ ప్రజాస్వామిక విలువలు పెంపొందుతున్న